భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ 5 నియోజకవర్గాలకు సాగునీళ్లు అందించే బునాదిగాని, పిల్లైపల్లి, ధర్మారెడ్డిలి కాల్వల నిర్మాణానికి 485 కోట్లు మంజూరయ్యాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. కాల్వల నిర్మాణాన్ని వేగవంతం చేయడం కోసం ఈ పనులపై ఏ విధమైన క్రాఫ్ట్ హాలిడేలు లేకుండా నిరంతరంగా పనిచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలంలో మూసీ నది పైభాగంలో పనులు చేపట్టి నీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా నిర్మాణం కొనసాగించనున్నట్లు తెలిపారు. కాల్వల నిర్మాణంలో రైతులందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రైతులకు ఏడాదికి 2 పంటలకు అనువైన సాగునీటి లభ్యత పెరుగుతుందని తెలిపారు. ఒకటేంటంటే మనకు సంబంధించిన సాగునీరు కాలువలు భువనగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా అట్లనే అటు తుంగతుర్తి కానీ అటు నకిరేకల్ కానీ అట్లనే ఆలేరు కానీ కొంత భాగం మునుగోడు ప్రాంతం చౌటుపల్లి ప్రాంతం పోయి 5 నియోజకవర్గాలకు సంబంధించిన కాలువలు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు మరి శాంక్షన్ చేయించుకున్నాం. అంతకుముందు 10 ఏళ్ళు పట్టించుకున్న నాదుడు లేడు. కాంగ్రెస్ హయాంలోనే శాంక్షన్ అయిన కాలువలు పనులు మొదలైనవి. సగం భాగం అయిపోయినాక వాటిని పట్టించుకున్న లేదు. 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంగా భావించిన తెలంగాణలో ఆ కాలాలను పట్టించుకుని చేసిన లేడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి. మళ్ళా నాడు కాంగ్రెస్ హయాంలో ఎట్లా జరిగిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి. మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేయించుకున్నాం. 485 కోట్లు ఈ 3 కాలువలు. ఒక బునియాది గాని కాలువకే దాదాపు 285 కోట్లు. అట్లనే పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు పిలాయిపల్లి 90 కోట్లు, ధర్మారెడ్డి కాలువకు 115 కోట్లు, ఈ విధంగా 125, ఇది 465. ఓకే, మొత్తం మీద 485 క్రోర్స్. 485 కోట్లు మూసి ఏదైతే మురికి నీళ్ళతో వ్యవసాయం చేసుకుంటున్న రైతాంగానికి ఆ మురికి నీళ్ళైనా పర్వాలేదు మాకు నీళ్ళు కావాలని బాధపడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అట్లే ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు మన మీద మన ప్రాంత రైతాంగ సమస్యలను అర్థం చేసుకొని మనకు మరి సాగునీరు కాలువలకు శాంక్షన్ చేసిండ్రు. వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. అంతకుముందు ఒకటి పట్టించుకోలే. మరి ప్రజాపాలన రాగానే రైతులకు మేలు చేసే కార్యక్రమం ఈ శాంక్షన్ జరిగింది. సరే, శాంక్షన్ అయినాక మొదటి సంవత్సరం శాంక్షన్ కావడం, 2వ సంవత్సరంలో మొన్న పోయిన ఎండాకాలంలో అంటే పోయిన అంతకుముందు వేసంగి పంట అవుతూనే ఏప్రిల్ 15 మొదలు పెట్టడం, కాంట్రాక్టర్లు అంటే టెండరింగ్ అయిన 1 మంత్లోనే కాంట్రాక్టర్లు మొదలు పెట్టడం, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే రివ్యూలు పెట్టి ఆ పనులు మొదలయ్యే వరకు మేము కూడా అదే పని మీద ఉండి మరి ఆ కాల్వలను పని మొదలుపెట్టే కార్యక్రమం చేసినాం. ఏప్రిల్ 15 నుంచి మళ్ళీ వానలు పడడం జూలై 10 వరకు మనకు దాదాపు 3 నెలల టైం దొరికితే సరే కాంట్రాక్టర్ ఫస్ట్ ఆ టెండరింగ్ కాగానే వాళ్ళకు దాదాపు 1 నెల రోజులు పోయింది. అందులో 2 నెలల సమయమే దొరికింది. ఆ 2 నెలల సమయంలో ఎక్కువ పని చేయలేకపోయారు. మళ్ళీ మళ్ళీ వానాకాలం మొదలై మళ్ళీ ఇప్పుడు వేసంగి పంట కూడా మొదలైంది. సరే, ఈ వేసంగి పంట యాక్చువల్గా ఈరోజు క్రాప్ హాలిడే ఇస్తాము. పదే కూడా చెప్పినాం, క్రాప్ హాలిడే ఇస్తే తొందరగా చేయొచ్చు అనే ఒక ఆలోచన ఉండే. అటు పిలాయిపల్లి కానీ అటు పోచంపల్లి ప్రాంతం అటు కిందికి అటు చౌటుపల్లి కానీ ఇటు ధర్మారెడ్డి కాల్వ ఒలిగొండ అటు నకిరేకల్ దిక్కు పోయేది కానీ ఇక్కడ భువనగిరి బునియాది గాని కాల్వ బీబీ నగర్ భువనగిరి మండల్ ఒలిగొండ మండల్ ఇటు ఆత్మకూరు తుంగతుర్తి పోయే కెనాల్ కానీ క్రాప్ హాలిడే అనుకున్నాం. బట్ రైతాంగము అడుగుతున్నారు, మాకు ఒక పంట నష్టం అయితే ఇబ్బంది, ఇది మాకు పంట పండించుకుంటాం. ఎందుకంటే ఒక 5 ఎకరాల పంట పండించేటోనికి కూడా ఒక 2 లక్షల పంట వెళ్తుంది. అంటే 2 లక్షలు వెళ్తుందా? ఎక్కువ వెళ్తుంది. సో అంటే వాళ్ళకు పెట్టుబడి ఓంగా కనీసము 1,00,000 మిగులుతున్నది. 1,50,000 మిగులుతుంది. మాకు ఇబ్బంది కలగకుండా మీరు ఎట్లా చేస్తారో కావాలనే ఆలోచన. సరే, రైతుల ఆలోచనను బట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రాంత అటు పోచంపల్లి కానీ భీమనగర్ గోలిగొండ ఇటు కింది బాగాన మొత్తం కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా క్రాప్ హాలిడే ఇవ్వకుండానే సంబంధించిన ఇంజనీర్లతోటి మాట్లాడి మరి అట్లనే కాంట్రాక్టర్ తోటి కూడా వాళ్ళని పిలుచుకొని మాట్లాడినాం. ఆ కాంట్రాక్టర్ దుగ్గిరెడ్డి కూడా నేను వచ్చిపోయిండు.
మరి ఏంటిది మీ ఆలోచన ఏంది, ఎట్లా ఉంది అది, మీ మిషనరీ కథ ఏంది, మీ నిధుల పరిస్థితి ఏంది, ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఏంది. నిన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడి దీని మీద ఒక పూర్తి ఆలోచన చేసి సరే ఇది క్రాప్ హాలిడే ఇవ్వద్దు ఈ పంటకు అనే నిర్ణయానికి వచ్చినాం.